కరీంనగర్ పట్టణంలోని సదాశివపల్లి ప్రాంతంలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం భక్తి పరవశంలో ఘనంగా నిర్వహించబడింది. జై గురుదత్త ఆశీర్వాదాలతో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి పురోహితుల సన్నిధిలో శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ శుభకార్యానికి స్థానిక భక్తులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద మంత్రోచ్చారణల మధ్య శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ నిర్మాణం ద్వారా ప్రాంతంలో ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు, దాతలు కలిసి ఆలయ నిర్మాణానికి సహకారం అందించాలని స్వామీజీలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. సద్గురుభ్యో నమో నమః. అందరము ఒక 2 నిమిషాలు నామ సంకీర్తన చేద్దామా? అందరూ కూడా నాతో పాటుగా చెప్పండి. నేను చెప్పిన తర్వాత శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. దత్తా దత్తా పాండురంగా, దత్తా విఠల పాండురంగా, దత్తా విఠల పాండురంగా, దత్తా విఠల పాండురంగా, పాండురంగా పాండురంగా, పంढरीनाथ పాండురంగా, రామకృష్ణ పాండురంగా, రామదత్త పాండురంగా, పాండురంగా పాండురంగా పాండురంగా, విఠల విఠల పాండురంగా, జయ హరి విఠల పాండురంగా, విఠల 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 విఠల, జయ హరి విఠల పాండురంగా, సచిదానంద పాండురంగా, సచిదానంద విఠల విఠల, విఠల 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 విఠల. జయ బలో పాండురంగ విఠలకి, దత్తాత్రేయ గురుమూర్తికి, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీకి, జయ లక్ష్మీ మాతాజీకి. దాన్ని తీర్మానం చేసుకుని భూమి పూజ అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకోబోతూ ఉన్నాం. మీరందరూ కూడా ఎంతో భక్తిగా చేరి ఉన్నారు. ఇక్కడే కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. బయట కూడా కొన్ని సందర్భాల్లో కళ్యాణ మంటపాల్లో కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మన ట్రస్టీస్ విష్ణు గారి ఆధ్వర్యంలో, అట్లాగే మాతృమండలి వాళ్ళు మన పద్మ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మంచిది. ఇలాగే కార్యక్రమాలు చేసుకుంటూ మీరు భక్తిగా అన్నదానాది కార్యక్రమాల్లో బాగా పాలు పంచుకుంటూ ఉన్నారు. కాబట్టి మనకి ఇక్కడ ఒక క్షేత్రము వస్తోంది. దానికి ఫలం, మనము చేసిన సేవకి ఫలము వెంటనే ఇచ్చేవాడు గురువు. అప్పటికే ఆ క్షణంలోనే ఆ ఫలాన్ని మనకి ఇచ్చేస్తారు. సద్య ఫలము అని చెప్పి, సద్యోజాత అని స్వామికి మొదటి పేరు. సద్యోజాత అంటే వెంటనే మన కోసం ఆయన ఉద్భవించి
ఫలాన్ని ఇచ్చేసేస్తాడు. అటువంటి స్వామిగా మనకి గురుదేవులు ఉన్నారు. కనుకనే ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మాణం చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మన కార్పొరేటర్ గారు శిల్ప గారు కూడా వచ్చారు. వారికి, వారి కుటుంబం వారికి అందరికీ కూడా ఆశీస్సులు ఒకసారి అందరూ అభినందిస్తూ, అలాగే మన భక్తులు, పాత భక్తులు ఈరోజు నాకు చాలా గుర్తొస్తూ ఉన్నారు. స్వామి నక్షత్రము చాలా విశేషం. ఎందుకని ఈ ముహూర్తంలో జరిగితే తొందరగా దేవాలయం పూర్తి అవుతుంది. నేను కుంభాభిషేకానికి వస్తాను అని చెప్పారు పూజ్య స్వామిజీ వారు. మనం పిలిపించుకోవాలా వద్దా స్వామిజీ వారిని? అందరూ పిలిపించుకోవాలి. అంటే ఒక గురునిలయం కూడా నిర్మాణం చేసుకోవాలి. స్వామిజీ వారు వచ్చినప్పుడు ఉండటానికి భక్తులకి ఒక అన్నపూర్ణ మందిరం నిర్మాణం. అందరూ నమస్కారం చేసుకోవాలి.